మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీ కెరీర్ జాతకం తెలుసుకోండి. మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి తెలుసుకోవచ్చు. అలాగే ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయి, ఏ రంగంలో రాణిస్తారు, ఏ జాబ్ మీకు సూట్ అవుతుంది, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మీ పుట్టిన తేదీలోనే ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పుట్టిన తేదీ ఆధారంగా కెరీర్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. జ్యోతిష నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి మనిషి పుట్టిన తేదీ ఏదో ఒక గ్రహానికి సంబంధించిన వృత్తిని నిర్ణయిస్తాయి. ఆ గ్రహం గతి ఆధారంగా ఆ వ్యక్తి జీవితంలో మలుపులు, మార్పులు చోటు చేసుకుంటాయి. పుట్టిన తేదీని బట్టి మీరు ఉత్తమమైన ఫీల్డ్ని, కెరీర్ని ఎంచుకోవచ్చు. సరైన కెరీర్ని ఎంచుకోవడం ద్వారా మాత్రమే మీరు విజయాల వ్యక్తులను తాకగలరు అని జ్యోతిష నిపుణులు అంటున్నారు. మీ పుట్టిన తేదీ 1-10-19-28 అయినట్లయితే మీరు సూర్యునికి సంబంధించిన వారు. పరిపాలన, వైద్యం, రాజకీయ రంగాలు మీకు ప్రయోజనాలను అందిస్తాయి. 2023లో మీకు కొన్ని హెచ్చుతగ్గులు ఉండొచ్చు. మీరు చేయవలసిన పరిహారం, మీరు సూర్యుడిని ఆరాధించడం వల్ల మీ వృత్తిలో విజయం లభిస్తుంది. ఆదిత్య హృదయం స్తోత్రం పఠించండి. మీ పుట్టిన తేదీ 2-11-20-29 అయినట్లయితే మీరు చంద్రునికి సంబంధించిన వారు. మీరు చాలా కష్టపడి విద్యను పూర్తి చేస్తారు. కళ, చలనచిత్రం, వైద్యం, నౌకాదళం మరియు పానీయాల రంగాలు మీకు ప్రయోజనాలను అందిస్తాయి. మీ కెరీర్ ప్రారంభంలో జాప్యం జరుగుతుంది, కానీ కాలక్రమేణా అన్ని సమస్యలు తొలగిపోతాయి. 2023 సంవత్సరంలో కెరీర్లో పెద్ద మార్పులు చేయవలసి ఉంటుంది. మీరు చేయవలసిన పరిహారం, మీ వృత్తిలో విజయం కోసం శివుడిని ఆరాధించండి. మీ పుట్టిన తేదీ 3-12-21-30 అయినట్లయితే మీరు గురుగ్రహానికి సంబంధించిన వారు. మీరు విద్య, మతం, చట్టం, మీడియా, సహకారం రంగంలో ప్రయోజనాలను పొందుతారు. మీరు చేయవలసిన పరిహారం, మీకు విజయం కోసం శ్రీహరి విష్ణువును ఆరాధించండి. మీ పుట్టిన తేదీ 4-13-22-31 అయినట్లయితే మీరు రాహుతో సంబంధం కలిగి ఉంటారు. మీరు ఇంకేదో చదువుతారు, ఇంకేదో చేస్తారు. ఈ వ్యక్తులు కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, జ్యోతిష్యం, మార్కెటింగ్ రంగంలో బెస్ట్గా ఉంటారు. మీ కెరీర్ చిన్న వయసులోనే ప్రారంభమవుతుంది. మీరు చేయవలసిన పరిహారం, మీ వృత్తిలో విజయం కోసం శివుడిని ఆరాధించండి. మీ పుట్టిన తేదీ 5-14-23 అయినట్లయితే మీరు బుధగ్రహానికి సంబంధించిన వారు. మీకు విద్య మితంగా ఉంటుంది. మీకు బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, వాణిజ్య రంగాలు బాగున్నాయి. మీరు అన్ని రకాల పరిస్థితులను చక్కగా నిర్వహించగలరు. మీ కెరీర్ మొదట్లో మరోలా మిగిలిపోయినా తర్వాత కెరీర్ని మార్చుకొని మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. మీరు చేయవలసిన పరిహారం, మీరు వినాయకుడిని పూజించడం వల్ల మీ కెరీర్లో మంచి విజయాన్ని సాధిస్తారు. మీ పుట్టిన తేదీ 6-15-24 అయినట్లయితే మీరు శుక్రుడికి సంబంధించిన వారు. మీరు చదువు విషయంలో చాలా మార్పులు చేస్తుంటారు. మీకు సినిమా, మీడియా, వైద్యం, రసాయనాలు, ఆభరణాలు, విద్య తదితర రంగాలు బాగున్నాయి. విజయం ఆలస్యంగా వచ్చినప్పటికీ కెరీర్ని ముందుగానే ప్రారంభమవుతుంది. మీరు చేయవలసిన పరిహారం, మీ వృత్తిలో విజయం సాధించడం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం ప్రయోజనకరం. మీ పుట్టిన తేదీ 7-16-25 అయినట్లయితే మీరు కేతువుకు సంబంధించిన వారు. మీరు విద్యాపరంగా మితవాదులు, కానీ చాలా తెలివైన వారు. సృజనాత్మకంగా ఉంటారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, సృజనాత్మకత, తత్వశాస్త్రం లేదా ప్రయాణ రంగం మీకు మంచిది. మీ కెరీర్లో కొంతకాలంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి, కానీ కొంతకాలం తర్వాత మీరు మీ సొంత పనిని చేయడానికి ఇష్టపడతారు. మీరు చేయవలసిన పరిహారం, మీ వృత్తిలో విజయం కోసం శివుడిని ఆరాధించండి. మీ పుట్టిన తేదీ 8-17-24 అయినట్లయితే మీరు శనిగ్రహానికి సంబంధించిన వారు. మీ చదువు పరిస్థితి బాగానే ఉన్నా అనేక అడ్డంకుల వల్ల చదువు కుదరలేకపోవచ్చు. మీకు ఫ్యాక్టరీ, పరిశ్రమ, ఇనుము, బొగ్గు, విద్య, న్యాయరంగం ఉత్తమమైనవి. మీరు చేయవలసిన పరిహారం, మీ కెరీర్లో విజయం కోసం శనిదేవుడిని ఆరాధించండి. మీ పుట్టిన తేదీ 9-18-27 అయినట్లయితే మీరు అంగారక గ్రహానికి సంబంధించిన వారు. మీ విద్య స్థితి మధ్యస్థంగా ఉంది. సాధారణంగా మీరు కొన్ని రకాల విద్యలు తీసుకుంటారు. ఆర్మీ, పోలీస్, అడ్మినిస్ట్రేషన్, ఫ్యాక్టరీ, ల్యాండ్ మరియు హార్డ్వర్క్ రంగాలు మీకు ఉత్తమమైనవి. మీరు ఎక్కడ నివసించినా మీ దృక్కోణానికి ప్రజలను అంగీకరించేలా చేస్తారు. మీ కెరీర్ చాలా చిన్న వయసు నుంచి ప్రారంభమవుతుంది. మీరు చేయవలసిన పరిహారం, మీ కెరీర్లో విజయం సాధించడం కోసం హనుమంతుడిని ఆరాధించండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.